హాయ్ ఫ్రెండ్స్, మనవి చూడండి ఎలా అల్లరి చేస్తుంది ఈరోజు. కానీ అల్లరి ఏం చేయదు. కూర్చొని మా బంగారం అవి ఈగ వచ్చిందని, నల్ల ఈగ దాంట్లోకి దివానాలోకి వచ్చిందని అది కూర్చొని చూసుకుంటా వస్తూ ఉన్నది. మనవికి నేను లేనిదే మనవికి పొద్దుపోదు, మనవి లేనిదే నేను ఉండలేను. ఈరోజు మా చిన్న చెల్లి ఊరికి పోయింది, కోడూరికి, మోక్షిత. మనవికి టైం పాస్ కాక ఇక ఆడాడే కూర్చొని ఒక్కటే తిరుగుతూ ఉండదు. ఇంకా వాళ్ళ తమ్ముడు లేడు, వాళ్ళ చెల్లెలు ఇద్దరు పోయినారు కోడూరికి. ఇంకా మనవి ఒక్కటే కదా, అందుకని మనవి వాళ్ళ అమ్మ కాడ నా కాడే మా ఇద్దరు చుట్టూరు ఆ బెడ్రూమ్లోకి కిచెన్లోకి తిరుగుతూ ఉంటుంది. అది వాళ్ళ అమ్మ కాడికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతూ ఉండదు. మా అన్వికి ఎంత అమాయకురాలో మా బంగారు. మా అన్వి అమాయకమైన దాని చిరునవ్వు చూసినాం అనుకో, ఎన్ని సమస్యలు ఉన్నా నాకు అన్నీ మర్చిపోతావు క్షణంలోకే. నేను మనవి నిద్ర లేస్తాను, మనవి దగ్గరికి దాన్ని పోయి లేపందే నేను ఉండలేను. నిద్ర లేస్తాను, అన్వి టిఫిన్ తిందురా నాన్న అంటే వాళ్ళ నాన్న ఏం పిలుస్తుంది, కార్తీక్ కార్తీక్ అంటుంది వాళ్ళ నాన్నను. వాళ్ళ అమ్మనైతే కావ్య కావ్య అని దాన్ని ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతూ ఉంటుంది. అది ఇంట్లో ఒక గంట లేకపోయినా మా అన్విత మాకింట్లో ఎవరికి బోరుగా ఉంటుంది. అమాయకమైన బంగారు తల్లి అది, చిన్న తల్లి నాకు. దాని మనసు బంగారం వెన్న లాంటి మనసు నా చిట్టి తల్లికి. ఒక్క రవ్వ తలనొప్పి పనుకున్నా దాన్ని పసి మనసు ఎంత మనసుది, మంచి మనసు నా తల్లికి. నాకు జెండు బాంబు ఎత్తుకోవచ్చు వా వా అని నా చుట్టూరు తిరుగుతుంది. అది ఉయ్యాల్లో ఉంచమని నా కాడికి వచ్చి అడుగుతుంది చూడు, వా ఉయ్యా అని. ఉయ్యాలు ఉంచుతా అంటే కూర్చొని ఊగుతూ ఉండదు. బయట నేను అక్కడ దంచుకుంటా ఉంటే కూర్చొని అవి ధనియాలు అయ్యి అక్కడ కూర్చొని ఊగుతూ ఉన్నది. మనవి ఎంత మంచి బంగారు వజ్రం నా బిడ్డ తల్లి. నా చిట్టి తల్లికి నా దిష్టే తగులుతుంది అనుకుంటా, ఒకసారి దిష్టి తీస్తాను నా బిడ్డకు. నా అన్వికి బంగారంలా పెంచాలని నా కోరిక. నా అన్వితాను బాగా మంచిగా చదివించి బాగా పెంచుకోవాలా, పెద్దవాళ్ళంటే గౌరవము అన్నీ ఉండాలని మైమీని. మా మోక్షితాన్ని కూడా అలాగే చేయాలా. ఒక గంట ఇంట్లో నేను కనపడకపోయినాను అనుకో, మనవికి జ్వరం వచ్చేస్తుంది నేను ఇంట్లో లేకుండా పోతే. మొన్న నేను షిరిడీకి పోయినప్పుడు మనవికి జ్వరం వచ్చేసి ఫిట్స్ వచ్చింది. మళ్ళీ నేను ఇంటికి వచ్చేటప్పటికి మనవికి ఫుల్గా వచ్చింది. కళ్ళు తెరచమంటే కళ్ళు తెరచలా. మనవి కళ్ళు తెరిచి హాస్పిటల్ కాడికి పోయి నా బిడ్డను చూసినంత వరకు నా మనసు అయితే ప్రశాంతత లేదు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ తిరుపతికి తీసుకుపోయి తిరుపతిలో మనవి చూపించుకొని బాగా హ్యాపీగా ఉన్నాక అప్పుడు నాకు ప్రశాంతంగా ఉండింది మనసు. అది కొంచెం కూడా బాగాలేకుండా ఉండింది నాకు. నేను తట్టుకోలేను అస్సలే. చూడు నేను రోటికాడ దంచుకుంటా ఉంటే వచ్చి అవ్వా అవ్వా అని వస్తుంది. ఇలాంటి బంగారు తల్లి ఎవరింట్లో అయినా ఉంటుంది చూడ. నేను దంచుతావా అని వచ్చా రోటికాడికి. దాన్ని నవ్వు కీచు చిన్నగా ముసిముసి నవ్వుకుంటా ఉంటుంది నా బంగారం. ఇలాంటి చిట్టి తల్లి మీ ఇంట్లో కూడా ఉంటుంది కదా, బాగా ప్రేమగా తీసుకోండి.